సికింద్రాబాద్లోని టైమ్ స్క్వేర్ హోటల్లో యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో గౌరవ డాక్టరేట్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జయంతి వెంకటేశ్వర్లకు ఈసారి గౌరవ డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయంతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ పొందడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఇప్పటివరకు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టామని, ఈ డాక్టరేట్ వల్ల మా యొక్క బాధ్యత మరింత పెరిగిందని, ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈరోజు గౌరవ డాక్టరేట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మరియు అలాగే బాధ్యత కూడా ఎక్కువగా పెరిగేదానికి ఉంది. మరియు మేము ఈరోజు కష్టపడి ప్రజాసేవ, మానవ సేవ, అలాగే అందరికీ కూడా ఆర్థికంగా మరియు వికలాంగులకు, వితంతులకు, వీళ్ళందరికీ కూడా మేము చేసినటువంటి సేవను గుర్తించి ఈరోజు యునైటెడ్ రీసెర్చ్ యూనివర్సిటీ వాళ్ళు మాకు డాక్టరేట్ ఇవ్వడం చాలా గర్వంగా ఉంది. మరి ఈ వైస్ ఛాన్సలర్ గారికి మొట్టమొదటిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మేము ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా ఉంటూ అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరియు అలాగే స్టేట్ వైడ్గా స్పోర్ట్స్ అండ్ డెవలప్మెంట్స్ అథారిటీ కూడా మేము నడపడం జరిగింది. మరి చౌక్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉండడం జరిగింది. మరియు సోడేకాన్ కరాటే అసోసియేషన్గా ఆల్ ఇండియా దాంట్లో సెక్రటరీగా చేయడం జరుగుతున్నది. మరియు అలాగే కబడ్డీ అసోసియేషన్లో కూడా ఉండడం జరుగుతున్నది. మరియు ఇలాంటి స్పోర్ట్స్ అథారిటీల దాంట్లో కూడా పిల్లలకు ఎన్నో సంవత్సరాల నుండి కూడా ఉచితంగా గుడ్డు, పాలు, బ్రెడ్ పంచడం జరుగుతున్నది. మరియు అలాగే మొన్న జరిగినటువంటి మా కర్నూలు పట్టణంలో వరదలు వచ్చినప్పుడు చాలామందికి ఆర్థికంగా తినేదానికి కూడా తిండి దొరకడము, డబ్బు ఉన్నా కానీ తిండి దొరకనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మాకు పరిచయాలు ఉన్న సందర్భంగా ప్రతి గ్రామాల నుంచి కూడా సరుకులు తెప్పించి ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది. ప్రాణాలని కూడా కాపాడడం జరిగింది. మరియు నిన్న జరిగినటువంటి కరోనా విషయంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా కూడా కూరగాయలు కానీ, పంపిణీ కానీ ఇవన్నీ కూడా తోటి సోదరులతో సహాయ సహకారాలు అందించడం జరిగింది. మరియు మేము చేసేటువంటి కార్యక్రమాలు పేదలలో మన దాంట్లో ఉన్నటువంటి పేదలు, వికలాంగులైనటువంటి వారికి వీల్ చైర్స్, మరియు అలాగే లయన్స్ క్లబ్ ద్వారా కూడా అవయవాలు కానీ ఇవన్నీ కూడా ఇప్పించినటువంటి తృప్తి, ఆనాటి తృప్తి ఇప్పుడు ఇంకా ఆ తృప్తి మళ్ళా తలుచుకొని ఈ డాక్టరేట్ ఇచ్చినందువల్ల తలుచుకోవడం జరుగుతున్నది. మరియు మేము ఇంకా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మానవ జన్మ ఎత్తినప్పుడు ఎలాగైతే పుడతాడో, మరియు మానవుడు మరణించినప్పుడు కూడా అతని సుఖ సంతోషాలతో తీసుకువెళ్ళాలని చెప్పని ఒక సద్గురుదత్త కృపాలయం ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసి బాడీ ఎక్కడైతే వదులుతారో అక్కడి నుంచి మేము ఫ్రిడ్జెస్ బాడీ నుంచి రథయాత్రతో తీసుకుని వెళ్ళి దహన సంస్కారాలన్నీ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. మా గురువారైన శ్రీ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి స్వామి గారి ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమాలు, మరియు జనరల్ హాస్పిటల్లో కర్నూలు కానీ అనేకమైనటువంటి ఊర్లలో మేము చేయడం జరుగుతున్నది. హాస్పిటల్లో పేషెంట్గా ఉన్నప్పుడు పేషెంట్కి తోడుగా ఉంటారు. వారికి ఎక్కడ పోలా, ఎక్కడ భోంచేయాలా, ఏ టైంకి పోలా, ఏ టైంకి ఉండాలనేటువంటి వారందరికీ కూడా భోజన వసతి కూడా ఫ్రీగా ఏ హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్నే కర్నూలులో జనరల్ హాస్పిటల్లో సపరేట్ కూడా ఏర్పాటు చేసి దానిలో ఉచిత భోజనం కూడా సద్గురుదత్త కృపాలయం ట్రస్ట్ ద్వారా అందించడం జరుగుతుంది. ఈ సద్గురుదత్త కృపాలయం ట్రస్ట్కి ఆనరబుల్ ప్రెసిడెంట్గా నేను ఉండడం జరుగుతున్నది. మా గురువుగారు అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు అనేక మంది సోదరులందరినీ కలుపుకొని ఏ కార్యక్రమం ఆపదక్కర్లో వచ్చినప్పుడు కూడా మనం చేయడం జరుగుతున్నది. మరియు ఇవన్నీ కూడా మేము మర్చిపోవడం జరిగింది. మరి ఈనాడు ఇవన్నీ కూడా మాకు గుర్తింపుగా మీరు చేసినటువంటి కార్యక్రమానికి ఇది చాలా మంచి కార్యక్రమాలు చేశారు. ఇక మీదట కూడా మీరు ఇంకా మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పని ఒక కార్పొరేటర్గా ఉన్నప్పుడు కూడా పేదలకు వింతంతి పింఛన్లు కానీ, మరియు అలాగే ఇండ్ల వసతి లేని వాళ్ళకు ఇండ్లు, స్థల వసతి వాళ్ళకు స్థలాలు, మరియు ఆర్థికంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా వార్డుల వారీగా, దిశల వారీగా, గ్రామాల వారీగా ప్రతి గ్రామంలో మేము ఎందుకు నేను చెప్తున్నానంటే స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రతి తాలూకా మండలంలో అన్నీ కూడా మేము తిరగడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యేలు అందరినీ కూడా కలుపుకొని ఆ ఎమ్మెల్యేల ద్వారా మేము ప్రజలకు బీద ఎవరికైతే సంక్షేమ పథకాలు అర్హత కలిగి ఉంటుందో అటువంటి వారందరికీ కూడా మేము ఇప్పించడం జరిగింది. ఇక మీదట కూడా మానవ సేవ మాధవ సేవ అన్నట్ల మేము సేవాభావంలో ఇంకా ఇప్పుడు చేసింది 10 పైసల వంతు అయితే ఇంకా కూడా 90 పైసల వంతుకు మేము కంప్లీట్ చేసేదానికి ముందుకు పోయేదానికి ఆ
భగవంతుడు మాకు అవకాశం ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ ఈనాడు ఈ డాక్టరేట్ ఇచ్చినటువంటి ఆ భాషలతో మాట్లాడేదానికి కూడా మాకు చాలా ఉంది. ఈ గౌరవేట్ అనేది డాక్టరేట్ అనేది తప్పకుండా మేము కాపాడుకొని ఇంకా ముందు కూడా తీసుకెళ్ళి అనేక సంక్షేమ పథకాల్లో కానీ అన్నీ కూడా చేస్తామని చెప్పని నేను ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను.